ఓ నా చిన్నోడా, ఓ నా కొడుక, ఓ నా అయ్యా, ఓ నా కొడుక. ఈ తల్లిదండ్రుల బాధ ఈ కళ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బర్త్డే వంశీ ఇప్పుడు ఎల్లుండి బర్త్డే ఉంది. ఎల్లుండి బర్త్డే కానీ ఇక నమ్మి వెళ్ళిండు అంతే. మన చిన్నప్పటి ఫ్రెండ్ కదా, నా క్లాస్మేట్ కదా, అట్లా చేస్తుందని నన్ను పిలిచింది. డబ్బులు పెట్టి కూడా రమ్మంటుంది కదా. అంతకుముందు 2-3 సార్లు వెళ్ళిండట. నాయన కొడుక, నీకేం తెలియలో కొట్టుకున్నదో పానం కొడుక. ఓ నా చిన్నోడా, నేను చిన్నోడా అని పిలుచుకుంటా వచ్చేది కాదు కొడుక. అమ్మ నేను క్రికెట్కి పోతాను, నేను క్రికెట్ అయితేనే చెప్పుడు ఇంట్లో. ఆ రోజు పోగానే అయితే అస్సలు చెప్పలేదు. క్రికెట్ బాగా ఇష్టం. క్రికెట్ స్కూల్లో క్రికెట్ అయినప్పుడు కూడా ఆడే గెలిపించు. స్టేట్ లెవెల్ వేయండు. క్రికెట్ లెవెల్ ఆడిండా? సో దోస్తులు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఒక మాట గుర్తుపెట్టుకోర్రి. ఈ కాలంలో ఏంటంటే ప్రేమ పేరుతోని చంపేటోళ్ళు ఎక్కువైపోయారు. భర్తల్ని కుక్కర్లో పెట్టి చంపేస్తుర్రు, సెల్ఫీలు అని చెప్పి బ్రిడ్జిల మీదకి నూకేస్తుర్రు. ఇవన్నీ తెలియకుండా క్రైమ్ మీద అవగాహన లేకుండానే జరుగుతుంది ఇదంతా. దానిలో ఒక ముచ్చట, నేను ఇప్పుడు ఏడికి వచ్చిన అంటే మంతని ఒక వంశీ అనే పిల్లాన్ని ముచ్చట ఏంటంటే, వంశీ ఎంత మంచిగా ఉన్నాడు చూడు, ఎంత అందంగా ఉన్నాడు పిల్లాడు. అయితే చిన్నప్పటి నుంచి ప్రేమించిన వ్యక్తి ఎట్లా అంటే, ఒకటే క్లాస్మేట్ వీళ్ళంతా ముగ్గురు కూడా. ఇప్పుడు ఏదైతే మర్డర్ జరిగిందో పిల్ల అంది, ముగ్గురు ఒకటే క్లాస్మేట్స్ అన్నట్టు. వీళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి పెరిగిన కాడ ప్రేమ షురు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి వేరే వాంతో ఇదే ఊర్లో వేరే వాంతో లవ్ జూనియర్ ఆమెకు లేచిపోయిందా, లవ్ చేసి ఇంకొంతో లేచిపోయింది. సో అదంతా అయిపోయినాక వాళ్ళ దగ్గర వాళ్ళు బతికినాక మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక ఎరేసింది మనోనికి, వంశీకి. వాడిని మొత్తం మన హైదరాబాద్ దాకా పిలిపించారు. ఎట్లా అంటే ప్రేమతో నమ్మించి ఒక 3,000 రూపాయలు ఫోన్పే కొట్టి ఆడికి పిలిపించి మనకి ఇష్టారాయిసినాక తాగిపించి మళ్ళీ ఆ మందులు ఏమైనా గోళీలు గిట్లా కలిపింది కావచ్చు. ఎందుకంటే వీళ్ళు చెప్పే ముచ్చట ఏంటంటే నలుగురినైనా అవలీలంగా కొట్టేంత దమ్మున్న వ్యక్తి వంశీ. అటువంటి వాడిని అవలీలంగా కింద పడబెట్టి చంపేసి ఆ బాడీని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ మంతని కాడ ఒక ఎవరన్నది గార్దిల గండి అనే ఊరు కాడ వేసేసిర్రు. తర్వాత వాళ్ళే పోయి ఫోన్ ట్రాప్ ద్వారా పోలీసు వాళ్ళు దొరకబడితే 10 రోజుల తర్వాత ఆ బాడీ దొరికితే ఇక ఆ బాడీ పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది కొంచెం ఆలోచించురి. సో వాళ్ళ మాటలలో వాళ్ళ అఫైర్ ఏందనేది మనం తెలుసుకుందాం. అసలు ఎట్లా జరిగింది, వాళ్ళ ప్రేమాయణం ఎట్లా సాగింది, ఇవన్నీ అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించురి. వీలైతే పెళ్లిళ్ళు చేసుకోరు, కానీ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండుర్రి. ఆడోళ్ళ విషయంలో మాత్రం ఈ తల్లిదండ్రుల్లో ఈ తల్లికి జరిగిన అన్యాయం, ఈ అన్నకు జరిగిన అన్యాయం ఇంకోనికి జరగద్దని నేను అంత దూరంకి వెళ్ళి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. అన్న, మీ తమ్ముంది అసలు ఏంది, ఎట్లా జరిగింది, అసలు ఆయన ఆడికి పోవడానికి కారణం ఏంది, వాళ్ళ ఇద్దరి మధ్యలో అంత ప్రేమ ఏడికెళ్ళి వచ్చింది అసలు? అయితే మా యొక్క తమ్ముడి పేరు జూలా వంశీ, గ్రామం సింగరేటిపల్లి, మండలం రామగిరి, జిల్లా పెద్దపల్లి. అయితే వీడు చిన్నప్పటి నుంచి అలక్య అనే నీలం అలక్య అనేటైన వీళ్ళిద్దరు కూడా క్లాస్మేట్స్ అట. ఫస్ట్ ఆ 10th క్లాస్లోనే వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఆ క్లాస్లోనే వీళ్ళు మోసం చేసి మళ్ళీ వేరే అబ్బాయి అయినటువంటి సబ్ జూనియర్ అట, మళ్ళీ అదే ఏజ్ కాకుండా ఇంకా చిన్న వయసు అయినటువంటి నీలం నవీన్ను పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళు గెట్ టుగెదరు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బొడ్రాయి పండుగ అనేది జరిగింది ఇక్కడ విలేజ్లో. ఆ బొడ్రాయి పండుగ మా యొక్క తమ్ముడి నెంబరు తనే తీసుకొని వాడికి పదే కాల్స్ చేయడం అనేది జరిగింది. ప్రతిరోజు కాల్ చేస్తే మా అమ్మ మందలించింది. రోజు ఈ ఫోన్ ఏంది, ఎవరు చేస్తున్నారు అంటే ఇట్లా పలానా ఆమె ఫోన్ చేస్తుందంటే, పెళ్ళైన అమ్మాయి ఎలా ఫోన్ చేస్తుంది, పెళ్ళైన అమ్మాయి ఫోన్ ఎందుకు వేస్తుంది అంటే అయినా వినకుండా ఆమె మళ్ళీ పదే ఫోన్ చేయడం. వీడి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క డబ్బులన్నిటిని కూడా కాజేసి తర్వాత ఆ యొక్క ఫోన్ అనేది తెలియడంతో వాళ్ళ భార్య నీలం అలక్య భయపడి వాళ్ళ భర్తకు లోబడి భయపడి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం. మరి ఏ విధంగా అతన్ని హత్య చేయాలి, ఇద్దరు కూడా ఒక పన్నాగం పన్ని వాడిని హైదరాబాద్కి పిలిపించుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర జూలా వంశీని, మా యొక్క తమ్ముడైనటువంటి జూలా వంశీని హైదరాబాద్కి
పిలిపించుకోవడం జరిగింది. ఎట్లా పిలిపించుకున్నారన్న? మీ కూడా పైసలే లేవన్నావు కదా. వారి దగ్గర కనీసము ఛార్జ్ కూడా డబ్బులు లేకుంటే వాళ్ళే ఫోన్పే అనేది ఒక 3000 రూపీస్ అనేది ఫోన్పే చేసి అక్కడికి రప్పించుకోవడం జరిగిందట. జరిగిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరు ఆల్రెడీ వీడేదో మాట్లాడడం కోసం కావచ్చు అని వెళ్ళడం అనేది జరిగింది. ఒక్కడే వెళ్ళిండు. ఇలా ఇంట్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు అమ్మ కూడా సమాచారం ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వకుండానే వెళ్ళిండు. ఏదో పెళ్ళి అని మామూలుగా చెప్పి వెళ్ళిపోయిండు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వీడు కొంచెం మద్యం దాయిపించి అట్లానే వీడి దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు ఒకవేళ అందరికీ తెలుస్తాయనే అభిప్రాయంతో వీడిని మద్యం దాయిపించి ఏదో టాబ్లెట్స్ లేకపోతే వాడు ఇలాంటి హత్యకు గురి కాకపోవు, విపరీతమైన టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల వాడు ఎలాంటి కాన్షియన్స్లో లేకుండా వాడిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసిన తర్వాత మేము ఇక్కడ మిస్సింగ్ అయిన 2 డేస్కి ఇక్కడ టౌన్ 89 కాలనీ 2 టౌన్ గోదావరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి స్పందించలేదా? ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు మిస్సింగ్ అయిన కేసు కనీసం ఫోన్ ట్రాప్ ద్వారా కూడా ఇలా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అతి తొందరగా నిందితుల్ని శిక్షించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజకీయాలకు డబ్బులకు అంటే గొప్ప క్యాస్టులు కాబట్టి వాళ్లకు అతీతంగా 11వ రోజు 12వ రోజు మేము ప్రతిరోజు ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళడం రావడం మన గోదావరి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం, మార్నింగ్ ఈవినింగ్ రావడం, పోలీస్ వాళ్ళు ఎలాంటివి పట్టించుకోలేదు. బాడీ అంతా కుళ్ళిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. అది అయితే నాకు డౌట్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కావచ్చు, కానీ మా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 12వ రోజుకు మాకు దహన సంస్కారాలు కూడా లేకుండా 12వ రోజు అప్పగించడం అనేది జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి కులహత్య, పరువు హత్య. కాబట్టి వాళ్ళకు శిక్ష అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళకు దయచేసి కంపల్సరీ ఒక శిక్ష అనేది ఉండాలి. అన్న కులహత్య అనేది ఎట్లా చెప్తున్నాను? మావాడు ఇది మాదిగా, వాళ్ళేమో కాపులం, వాళ్ళు కాపు కాబట్టి మాది ఒక చిన్న కులమైనప్పటికీ వాళ్ళు ఏం పని చేస్తారు, వీళ్ళు ఏం చేయరు. వీళ్ళని చంపినా కూడా ఎలాంటి మేము ఇంకా ఈజీగా బయటకు వచ్చి మేము ఇంకా తిరిగి విచ్చలవిడిగా హత్యలు చేయొచ్చు. ఇష్టరాజ్యంగా మేము బయటికి వచ్చి ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. ఈ చిన్న కుల పైన ఎలాంటి తెగదింపులు చేసినా మాకు శిక్ష పడదన్న నమ్మకంతో ఈ యొక్క హత్యలకు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్ డ్రైవర్ మరి వాళ్లకు ఎందుకు సాయం చేసినట్టు ఆ అమ్మాయికి మరి వాళ్ళకు ఏ విధమైనటువంటి సంబంధం ఉందో తెలియదు. ఒక దోస్తాన్లో పిలిస్తే మాత్రము ఈ అబ్బాయి రాడు అంటే మళ్ళీ ఆ అమ్మాయికి కార్ డ్రైవర్కు ఏదైనా అక్రమ సంబంధం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా వాళ్ళిద్దరూ కలిసి హత్య చేసి ఈ యొక్క ముగ్గురు కూడా ఆ యొక్క ఉండి వాడిని అతి కిరాతకంగా చంపడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయగలరు. ఇప్పుడు ఆమెకి రిలేషన్ ఏముంది? ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి వీళ్ళకు? ఎవరికి? ఇప్పుడు చంపిన ఆమెకును వాళ్ళ కార్ డ్రైవర్ అట, ఆమె వాళ్ళ పర్సనల్ కార్ డ్రైవర్ కాదు. ఇప్పుడు ఈ లేఖ్య అనే అమ్మాయికి మీ తమ్మునికి ఎన్ని సంవత్సరాల పరిచయం ఇది? అది చిన్నప్పటి నుంచి ఇద్దరు కూడా ఒకటే క్లాస్మేట్స్. ఇక వివాహం అయిన తర్వాత విడిపోవడం జరిగింది. మళ్ళీ ఈమె వీడి నెంబర్ ఎక్కువ తీసుకుందంట, వీడి నెంబరే తీసుకుందట. క్రికెట్ ఆడకాడే ఎన్నో కాడ తీసుకున్నదట. రోజు కాల్స్ చేయడం. మళ్ళీ మీ ఇంటికాడికి వచ్చిందా ఎప్పుడన్నా ఆమె? రాలేదు. ఇంతవరకు వచ్చిందా? రాలేదు. వచ్చిందా చెప్పు మరి. ఇంటికే రాలేదు. మరి రాంది మరి ఇదంతా జరిగేదాకా మీరు ఎట్లా చూసిరు? మీకు తెలియదా మరి ఈ పౌరి అసొంటిది నా కొడుకునేమైనా చేస్తుందని? మొత్తానికి ఎప్పుడు కూడా నీ కొడుకు చెప్పలేదా వంశీ అమ్మకి ఇట్లా ప్రేమిస్తుందని, నా ఎంబడబడుతుంది, నా ఫోన్లు చేస్తుందని? ఆ జోన్ రానియాలి. ఏం చేస్తాడు మీ కూడా? ఏం పని చేస్తాడు? సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. ఎంత జీతం ఎంత ఉంది మీ వానికి? మా వానికి ఒక 20,000 దాకా వస్తాయి. 20,000 జీతానికి పోయి మీ వాడు ఉంటాడు ఆడికి. ఇదేమో జిందగీలో వచ్చి మొత్తం జిందగీ నాశనం చేసింది. వీడి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇప్పుడు మా సింగరేణిపల్లిలో ఉన్నటువంటి ఇదంతా సింగరేణి కింద ఈ యొక్క ల్యాండ్ అనేది వెళ్ళడం జరిగింది. మాకు కొన్ని డబ్బులు అనేది దొరకడం జరిగింది. వీళ్ళు కూడా చూడొచ్చు ఎంత పరిస్థితి ఉంది, బీద పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు బతుకుడే కష్టం ఉన్న ఈ కాలంలో ఈ తల్లి ముఖమైన చూసేది ఉండే. ఆయనకి అయ్యాలేడు, వంశీకి అయ్యాలేడు. నేను తెలుసు వాళ్ళకు, నేను తెలుసు లేని వాళ్ళమని కూడా తెలుసు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? లేని వాళ్ళమని కూడా తెలుసు. ఇదేం చేయదు, ఇది ఒక్కటే ఉంటుంది అనుకున్నారు.
కథం నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయిండ్రు బిడ్డ. ఎంత భయంకరమైన ముచ్చట అంటే 15 రోజుల తర్వాత శవం దొరికిందంటే అది ఎంత కుళ్ళిపోయిన స్టేజ్ లోనే చూసుకోలేదు. ఎట్ట చేపల మంచిగా పుట్టిండ్రు బిడ్డ. నా కొడుకును ముఖమన్న చూసుకోలేదు. చివరి ముఖం చూసుకోకుండా చేసిరు. పుట్టిండ్రు ఎట్లా చెదిరిపోకుండా గంత గట్టిగా ముళ్ళేసిండ్రు. ఎంత ధైర్యం ఉన్నది బిడ్డ వాళ్ళకు. నా కొడుకు తర్వాత అప్పుడు నీ కొడుకు మంచిగా ఉండే ఏం శిక్ష పడాలని కోరుకుంటున్నావు? ఏదన్నా ఉరిశిక్షలే పడాలి. నా కొడుకు వేయినాళ్ళు ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి. అవును, పడాలి. ఖచ్చితంగా ఉరి శిక్షనే పడాలి. వాళ్ళు నాన్ బెయిల్ కింద అసలు బయటికి రాకుండా ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళనేది స్పందించి నాన్ బెయిల్ లేకుండా వాళ్ళను మొత్తం కూడా జైల్లోనే ఉంచే అవకాశం అనేది కల్పించాలి. ఖచ్చితంగా వాళ్ళు లోపలనే ఉండాలి, బయటికి బెయిల్ రావద్దు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉరి శిక్ష పడాలి. ఈ కాలంలోనైతే అక్రమ సంబంధాలు ఎట్లా పాడైనాయి అంటే ఇట్లా జీవితాలను నాశనం చేస్తున్నారు. అరే ఇప్పుడు ఈయన చంపేసి ఈయన జీవితాన్ని నాశనం చేసిరు, తల్లిదండ్రులను ఆగం చేసిరు, అన్నదమ్ములను ఆగం చేసిరు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ జీవితాలు కూడా నాశనం. వాళ్ళు జైళ్ళలోనే ఉంటారు. బయటికి వచ్చినా కానీ గవర్నమెంట్ తీసిపెట్టేది, ఖచ్చితంగా శిక్షలు పడతాయి. 2 జీవితాలు నాశనం. ఇప్పుడు ఎంతమంది 1 2 3 4 జీవితాలు. ఒకళ్ళ జీవితం హతం, మిగతా 3 జీవితాలు నాశనం. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం. అమ్మ మీకేమంటారు? మీరు చిన్నోళ్ళ ఎట్లుంటుండే వంశీ? మంచిగా మాట్లాడు ఉంటుండేనా లేకపోతే వచ్చినప్పుడు చూసుకునేది, లొల్లి లేదు, ఏది లేదు, మంచిగా డ్యూటీ చేసి వచ్చేది ఉండేది. ఇంత మంచిగా ఎట్లా చంపబుద్ది వాళ్ళ చిన్నమ్మలు కూడా చూడరు ఎట్లా బాధపడుతురు. అసలు కొంచెమైనా ఒక క్రైమ్ చేసేటప్పుడు ఆలోచన భయం అనేది లేదు. నా కొడుక నాకేం చెప్పబోతుంది కాదు కొడుక. ఓ నా చిన్నోడా, ఓ నా కొడుక, ఓ నా అయ్యా, ఓ నా కొడుక. ఈ తల్లిదండ్రుల బాధ ఈ కలకల అనేది ఖచ్చితంగా తగులుతుంది రా. దయచేసి అర్థం చేసుకోరి. ఏదో మీరు క్షణిక ఆవేశంలో ఏదో చేసేస్తారు కానీ ఇట్లా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. ఇదే తల్లిని పట్టుకొని ఆ కొడుకుంటుండేనట. ఇప్పుడు మేము ఎవరు కాదాలి? వీళ్ళ సంసారంలో వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆయన కంటే పెళ్లి కాలే, ఇద్దరు కలిసి ఉంటారు. మన ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి, ఇల్లు చూడొచ్చు. అటువంటి దానిలో ఇప్పుడు ఒక బజార్ ప్రేమల పడి మనోని హైదరాబాద్కి పిలిపించి నమ్మించి వేరే టాబ్లెట్లు వేసి ఇంకా ఫుల్ తాగిపించేసి అదే రూమ్లో చంపి ఇక ఎట్లయినా శ్రమ దగ్గరికి రావనంటే దగ్గర రాదు. అన్ని మొత్తం బుక్కల కాంటి చిరగొట్టి అన్ని సంచులు తీసుకొచ్చి హైదరాబాద్కి వెళ్ళి మంతనీల పట్టుకొచ్చి అక్కడెక్కడో అడవిలో వేసేస్తే 10 రోజుల తర్వాత దొరికిందంట. ఇంత సాంకేతిక పరిజ్ఞానం మన తెలంగాణలో ఉందంటే అయినా కానీ దాన్ని యూజ్ చేసుకోకుండా ఒక తర్వాత శవం దొరికిందంటే దీనికన్నా పెద్ద సిగ్గుచేటు ముచ్చట ఇంకోటి లేదు. ఏదైనా పోయి ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వగానే 1 రోజు 2 రోజులలో పరిష్కారం అయిపోవాలి. ఇక్కడ అట్లా ఉండదు. దాని చుట్టూ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఇంకా వాడు ఎటు పోయిండు, దాంతో తిరిగినట్టున్నాడు, లవ్ అఫేర్లు పెట్టుకున్నాడు అన్నారా? ఇప్పుడు మీరు చూడొచ్చు. బయటకు కూడా కనీసం మేము 1కి 2 సార్లు పోయినా కూడా అసలు దగ్గరికి కూడా రానియకుండా ఆ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని చాలా హింసించినట్టే చేసారు. వాళ్ళైతే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక 3 డేస్కైనా కూడా మా యొక్క తమ్ముని శవం ఇచ్చినా కూడా ఆఖరి చూపనే చూసుకుందాం. అసలు అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసు వాళ్ళు నాకు తెలిసి పొలిటికల్కు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా యొక్క కుటుంబాన్ని చాలా దీనమైనటువంటి స్థితిలోకి రావడానికి కారణము వాళ్ళ యొక్క ఫ్యామిలీ, పోలీసులు, అట్లానే రాజకీయాలకు అతీతంగా లొంగుబాటు కావడం. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీధర్ బాబు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్న రాలేదు. ఇటువంటి కూడా రారు కానీ ఓట్ల టైంలో అడిగేందుకు మాత్రం తొందర స్పాట్లో ఉరికొస్తారు. ఓటేరమ్మా, మీకు దండం పెడతాం, మీకు కాలు మొక్తాం, ఈసారి ఎట్లయినా గెలిపిరి, అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం అంటారు. ఇటువంటి టైంలో ఆపద ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులను ఓదార్చేటోడు ఎవ్వడున్నాడు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఇవాళ ఓట్లు ఉన్నప్పుడు వచ్చి అడిగి దండం పెడతా, కాలు మొక్తా అని చెప్పుడు కాదు. ఇటువంటి జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని వచ్చి పరామర్శిస్తే తప్పులేదు. అధికారం అనేది ఎవరిని కూడా శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు నేను ఉంటా, రేపు ఇంకోటి ఉంటాడు. దయచేసి ఇదంతా అర్థం చేసుకుని ఇప్పుడు ఒక 11 days జరగాలి. చనిపోయినప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం 11 రోజులు చేయాలి. కానీ మాకు ఆ యొక్క శవం అనేది 12వ రోజుకు దొరికిపించారు వాళ్ళు.
సో ఇప్పుడు 16వ రోజు అన్నట్టు ఈ చరిత్రలోనే ఫస్ట్ సారి కావచ్చు నాకు తెలిసి ఒక చరిత్రలా. ఇప్పుడు ఒకటే ఈ సంపిన వాళ్ళు నేను చెప్పేది ఒకటే, మీరు బయటికి వచ్చినాక వీడియోస్ ఎట్లైనా చూస్తారా మీకు ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకొని నేను అనుభవంతో చెప్తున్నా. ఏ క్రైమ్ మీ జరిగితే ఏ శిక్షలు పడతాయి ఏం కథ నాకు మొత్తం తెలుసు. ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అరే ఇప్పుడు ఆయన చంపేసారు, మీరు ఎల్లకాలం బతుకుతారా? ఎన్ని తరాలు వీకినాయి మన వెనుకోళ్ళు, మన కన్నా ముందోళ్ళు తాతలు ముత్తాతలు అందరు వీకిరా. మనం కూడా ఒక రోజు పోతాం. ఇటువంటివి చేసి వచ్చినామనుకో ఆ కలకల ఊరికే పోదు. ఇప్పుడు నీకు ఇక్కడ మనుషులు క్షమించిన మీద పోయినాక దేవుడు అయితే క్షమించడు. ఈ తల్లిదండ్రుల బాధ చూడురు ఎట్లా ఉంటది, ఈ తల్లి బాధ చూడురు. ఈయన సొంత అన్నారంట. మీ ఇద్దరికి బాండింగ్ ఎట్లుండే అన్న అన్నదమ్ములది? చాలా మంచిగా ఉండేది సార్. మంచి బాండింగ్ అనేది, చిన్న తమ్ముడు కాబట్టి బాగా ప్రేమ ఉండేది ఇక అందరి పైన. చిన్న తమ్ముడు కాబట్టి బర్త్డే వంశీ ఇప్పుడు ఎల్లుండి బర్త్డే ఉంది. ఎల్లుండి బర్త్డే, కానీ మేము ఇది 16వ రోజు అనేది చేయడం అనేది జరుగుతుంది. నువ్వేమైతావు? మామూలుగా మేము ఫ్రెండ్సే, ఇళ్ళ ఫ్రెండ్సా పాలోళ్ళం అందరం. బర్త్డే ఉందని అందుకనే తెలుసు నీకు. నీకు బాగానే బాండింగ్ ఉన్నట్టుంది. బర్త్డేతో చెప్తున్నావు అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి తిరిగినాం మొన్న. చిన్నప్పటి నుంచి తిరిగినాం, ఒకటే మంచాల పడుకున్నాము, ఒకటే కంచంలో తిన్నాము. కొంచెం బాధాకరము. చనిపోయిన వాళ్ళనైతే ఖచ్చితంగానైతే ఇచ్చిపెట్టే సవాల్ అయితే లేదు. ఇంకనైతే వెళ్ళాం మేము, వాళ్ళు వెళ్ళినని మేము వెళ్ళాం. కాకపోతే అన్ని చట్టాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ పోలీసులు ఎవరైనా కూడా మాకు కొంచెం సాయం చేయాలని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే. చిన్నప్పటి సంది ఆడుకున్నాం. బిహేవియర్ ఎట్లా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. ఎవరి జోలికి వెళ్ళాడు. ఫస్ట్ అందరు నా వాళ్ళే అనుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. గుడ్డిగా నమ్మి వెళ్ళిండు అంతే. మన చిన్నప్పటి ఫ్రెండ్ కదా, నా క్లాస్మేట్ కదా, అట్లా చేస్తుందా నన్ను పిలిచింది, డబ్బులు కొట్టి కూడా రమ్మంటుంది కదా. అంతకుముందు 2-3 సార్లు వెళ్ళిండట అది ఫోన్ చేసినప్పుడు. అట్లనే నమ్మి వెళ్ళిండు. కానీ నమ్మి వెళ్ళినందుకు ఇంత నమ్మక ద్రోహం చేసి ముగ్గురు కలిసి వాళ్ళ లవరు, కార్ డ్రైవర్ కూడా వాళ్ళ లవరేనట, అందరు కలిసి. ఎంతమందిని ఉంచుకున్నది బజార్ ముండా? వాళ్ళు ఎంతమంది అన్నది మనకు క్లారిటీగా తెలియదు. అది వేస్ట్ది. కానీ వీడు చెప్పి మాకు కూడా చెప్పినా మంచిగా ఎవరికి చెప్పకుండా ఎవ్వరికి చెప్పలే. పోతున్నా దాని దగ్గర అని చెప్పి ఎవరికి చెప్పలేదు. చెప్తేనైనా కమ్సకం తెలుస్తుండే. మాడి దొరుకుతున్న పలానా కాడికి పోయినా అని చెప్పి ఎట్లా పోలీసులన్నా కాపాడతలేరు, మా ఊని మేమన్నా కాపాడుకుందాం కదా తెలిస్తే. అది ఒక్కటైతే బాధాకరంగా ఉంది. సో మొత్తం కదా నీ ఫ్రెండ్ అంటూ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీరు? మొత్తం మేము ఉన్నాం ఒక 70 మంది దాకా ఉన్నాం. మేము చూలోళ్ళమే 70 మంది దాకా ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇదే లైన్లో ఆడుకుంది, ఒకటే కంచంలో తిని మంచంలో ఆడుకున్నాం. ఇదంతా మేమే తిరిగి ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే మంచంలో పడుకున్నాం. చాలా దగ్గర ఇక మొత్తం మేము అన్నదమ్ములమే అందరం. జూలలో మా కమ్సకం 105 ఇండ్లు ఉంటాయి మా జూలో. ఆ స్టేషన్ కూడా మా కులస్తులు, మా పెద్ద మనుషులు అందరు తీసుకెళ్తే మామూలుగా ఎప్పుడన్నా అకేషన్లు అప్పుడు అందరూ తాగుతారు కదా, అదే విధంగా. కానీ మొత్తం డైలీ తాగుడు అనేది ఏది లేదు. ఎప్పుడన్నా అకేషన్ బయట తాగుతాం. మీ పరంగా మంచోడు అంటావు. మంచోడు. ఇప్పుడు అమ్మాయి వేసుంటుంది మరి. ఈ అమ్మాయి అంటే ఇక చూడన్నా, ఇప్పుడు మీకు నేను చెప్పింది అయితే ఆమె గింత వేరే వేరే కాడి నుంచి అంతమంది లవర్లు ఉన్నారు. ఆమె క్యారెక్టర్ ఏంటిదనేది మీకు కూడా తెలిసిపోతుంది. అవసరం కానీ మరి కిరాతకంగా ప్లాన్తో ఏమన్నా ఘోరంగానైతే పగోడు కూడా చంపాడు. పగతోటే చంపారు. ఇది మొత్తం ప్లాన్, భార్య భర్తలు ప్లాన్ వేసుకొని. నేను చదువుకుంటూ కాలు ఇరిగినా నేను చదువుకుంది కొడుక, నిన్ను నీకు షేర్ కొట్టినా నేను మంచిగా వేపించుకుంది కొడుక. ఇప్పుడు నేను ఒక నెట్టుండాలి నాయ్యా, ఇప్పుడు నేను ఒక నెట్టుండాలి చిన్నోడా. ఓ నా కొడుక, మన గోదావరి తల్లిదండ్రుల పరిస్థితి వేసినా ఇడిపించి కలుసుకుందా, పోలీస్ టౌన్ వేసినా నేను ఇడిపించి కలుసుకుందు. నీకేమైతాడు? సొంత తమ్ముడా? ఇప్పుడు మీరు ఎంత ముగ్గురా? 4 అన్నదమ్ములము, ఒక అక్కయ్య, పెద్ద తర్వాత నేను 2వ అతన్ని, లాస్ట్ అతను చివరి వాడు 4వ అతను. మీతో ఎట్లుంటున్నా మీ తమ్ముడు? ఏమన్నా మళ్ళీ నా లొల్లిలు గిట్లా ఏమైనా ఉంటుండేనా? మీ మధ్యలో ప్రేమతోనే ఉంటుండేనా? ఇప్పుడు ఫోన్ ఆ రోజు చెప్పిండా ఏమన్నా నీకు ఫోన్ చేసి? నేను ఇక్కడ విటల్నార్లు ఉంటా అన్న, అమ్ముళ్ళు తమ్ముడు నాయన కొడుక, నీకేం తెలియలో కొట్టుకున్నదో పానం కొడుక. ఓ నా చిన్నోడా, నేను చిన్నోడా అని పిలుచుకుంటా వచ్చేది కాదు కొడుక.
అమ్మ నేను క్రికెట్కి పోతాను, నేను క్రికెట్ అయితేనే చెప్పుడు ఇంట్లో. ఆ రోజు పోగానే అయితే అస్సలు చెప్పలేదు బిడ్డ. క్రికెట్ బాగా ఇష్టం మీ వానికి? క్రికెట్ స్కూల్లో క్రికెట్ అయినప్పుడు కూడా అది ఆడే గెలిపించుడు. స్టేట్ లెవెల్ వేయండు. స్టేట్ లెవెల్ ఆడిండా? ఆ. అరే ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ పెట్టుకొని ఇదేంది, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది లైఫ్ లో ఏమో నాకు అర్థమైతలేదు. మీరు మరి అదే తర్వాత తెలిసింది ఇప్పుడు. అంటే ఇంట్లో వాళ్ళకి తెలియదు, మా మట్టికి మా ఫ్రెండ్ కాబట్టి మా మట్టికి తెలుసు. నీకు తెలుసు చిన్నప్పటి నుంచి వీళ్ళ లవ్ అన్ని తెలుసు. వీళ్ళు అప్పుడప్పుడు వానుకున్న వీళ్ళకు గొడవ అయింది. వీళ్ళిద్దరు లవ్ అని చేసుకున్న మొగని కూడా తెలుసు. వీళ్ళిద్దరు లవర్స్ అని. ఇప్పుడు పెళ్లి చేసుకున్న నవీన్ అనే వ్యక్తి ఆయనకు కూడా తెలుసు. తెలిసి కూడా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి అయ్యి 5 years ఏమో అవుతుంది. 5 సంవత్సరాలు అయింది. ఎంతమంది పిల్లలు వాళ్ళకు? ఒక కొడుకు కావచ్చు, ఒక బాబు. అంతే, ఒక బాబు ఉన్నాడు. అంతే 5 years అవుతుంది. ఒకటే బాబా? ఒకటే బాబు. ఇప్పుడు ఆ బాబు ఏడు ఉన్నాడు మరి? ఇక వాళ్ళెంబడే ఉంటుంది. జైల్లో ఉన్నాడా? ఏమో మరి జైలు ఉన్నాడా ఎట్లున్నాడు ఇక మనకు తెలియదు. ఇక మరి కూడా జైలు ఉన్నాడు లేదో మాకు ఇలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. మనకైతే వాళ్ళను రిమాండింగ్ ఆ విధంగా అంటే ఇద్దరిని అయితే చూపించిండు. ఆ భాస్కర్ నవీన్ అనే అబ్బాయిని ఇద్దరిని చూపించారు. ఆ అమ్మాయిని మాత్రం మాకు ఇంకా ఇంతవరకు అయితే చూపించడం. మరి తను జైలుకి వెళ్ళిందా ఎటు వెళ్ళిందా తెలియదు. తెలియని పరిస్థితి కాబట్టి మాకు కూడా పూర్తి సమాచారం అనేది ఇవ్వాలి. ఇట్లా మీ తమ్ముడికి ఇట్లా జరిగినప్పుడు మీ రియాక్షన్ ఏందన్నా? ఇట్లా చనిపోయిన తెలియగానే అసలు నేను నమ్మలేదు సార్, అసలు నమ్మలేదు. మళ్ళీ ఇలాంటి పోయేదానికి పైసలు లేవని నువ్వు నమ్మినావు, కానీ ఇట్లా అదే పైసలు పంపి పైసలు కొట్టినట్టు మీకెట్లా తెలుసన్నా? వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు, డబ్బులు లేవంటే మేము కూడా చూసినాము. అందులో డబ్బులు కొట్టి పంపించింది, పథకం ప్రకారమే పంపించాక హత్య చేయించడం జరిగిందని వాళ్ళు కూడా చెప్పారు. కానీ పోలీసు వాళ్ళు ఇంత లేటుగా స్పందించి మాకు 12వ రోజు శివాన్ని కల్పించడం అదొకటి చాలా బాధాకరం. ఇంత టెక్నాలజీలో కూడా ఒక 2 days ఎంత క్రైమ్ జరిగిన ఒక 1 dayలో తొందరగా రిజల్ట్ ఇచ్చేటువంటి వేరే స్టేట్లో మాత్రం ఒక 1 dayనే తొందరగా రిజల్ట్ అనేది ఇస్తారు. కానీ మన దగ్గర మాత్రం అలాంటి అసలే లేనే లేదు. మీడియా వాళ్ళు కూడా కొన్ని ఏం చేస్తున్నారంటే క్రైమ్ చేసిన వాళ్ళే నమ్ముతున్నారు తప్ప మా సైడ్ జరిగిన దాన్ని అయితే ఎవరు దాన్ని బయట పెడతలేరు. బాధితుల పక్షాన ఎవరు నిలబడతలేరు, రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నా. ఏదైతే జస్ట్ ఏదో ఆమెకు ఎప్పటి నుంచో వాంతో పరిచయం ఉన్నది, స్కూల్ నుంచి జస్ట్ ఏదో ఇక్కడ మాకు బొడ్రే పండుగ ఒకటి జరిగింది, గెట్ టుగెదర్ జరిగిందట, అప్పుడే నెంబర్ తీసుకున్నారట, అప్పుడే కలిసినట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళకి కనెక్షన్ ఉన్నది, కానీ అది చెప్తలేరు మాకు. జస్ట్ ఇది ఇక్కడ కలిసిండ్రు, ఆ రోజు నుంచి మా ఊడే చేసినట్టు బాగా చేస్తున్నారు, మా తమ్ముడే చేసినట్టు బాగా చేస్తున్నారు, అట్లా సృష్టిస్తారు మొత్తానికి. కానీ ఆమెనే వీనికి చేసింది. ఇప్పుడు కాల్ డాటా అవన్నీ తీస్తే తెలుస్తాయి, కానీ తీస్తలేరు. మాకు సపోర్ట్ లేదు ఎవరి నుంచి వెళ్ళి. మీలాంటి వాళ్ళు వచ్చి మాకు ఈ విధంగా ఈ ఛానల్స్ వాళ్ళు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. కంపల్సరీగా మీరు దీన్ని కొంచెం తీసుకెళ్ళి మాకు కొంచెం న్యాయం చేసేటట్టు చూడండి. ఖచ్చితంగా చేస్తామన్నా, ఎందుకంటే ఆ న్యాయం చేసేందుకే ఇంత దూరం వచ్చినా నేను. ఇప్పుడు దాదాపు నేను ఒక 200 kilometers వెళ్ళి వచ్చిన. అట్లా చూస్తారా వీడియోస్ నాయి? ఇప్పుడు ఏమైనా వీడియోస్ చూసిరా మీరు? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇట్లానే సపోర్ట్ చేయరి, ఇట్లా సపోర్ట్ చేస్తేనే మీకు న్యాయం. న్యాయతో ఇక 100 మంది వస్తూనే ఉంటారు. ఉంటే మాత్రం బయటికి తల్లిదండ్రులకు చెప్పి పోతే అర్థమవుతుంది వీడు ఎటు పోయిండు ఏం కాత అనేది అర్థమవుతుంది. మనం చెప్పకుండా ఏం కాతి అని చెప్పి అటువంటి వాళ్ళు అక్రమ సంబంధాలు అటువంటి బమ్మితే ఇక ఇట్లనే ఏమవుతుంది అంటే ఇప్పుడు చివరి చూపులు నడుచుకోకుండా అయిపోయింది తల్లిదండ్రులు. సో మీరు అందరు కూడా దయచేసి అర్థం చేసుకోరు. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పుర్రి మీరు ఎటు పోతుర్రు ఏం కథ అని చెప్తే వాళ్ళు అదే నమ్మకం మీద ఉంటారు. రేపటికి ఏమైనా జరిగినా నువ్వు 1 రోజు 2 రోజులు ఇంటికి రాకపోయినా పోలీస్ స్టేషన్లో పోయి పలానా దగ్గర పోతున్నా అని చెప్పి పోయినట్ట తొందరగా అరెస్ట్ చేసి మనం తీసుకొచ్చి లోపడెత్తే ఇటువంటి సంఘటనలు జరిగాయి. సో దయచేసి అఫైర్ పెట్టుకునే ముందు 1-10 సార్లు ఆలోచించురి. లవ్ అఫైర్లు పెళ్ళైనలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది అంటే ఇద్దట్లో ఎవరో ఒక పానాలు పోతాయి. ఇది మితిమీరిపోయే కామం అంటారు దీన్ని. అర్థమైపోయిందా? దయచేసి అందరు కూడా అర్థం చేసుకోరి. ఇప్పుడు ఇదంతా అందరి జీవితాలు నాశనం చేయడానికి కారణం ఒక్కటే ఒక ఆడది. అది చేయబట్టే ఇవన్నీ గేమ్లు. ఇటు వీళ్ళ తమ్ముతో గేమ్లు ఆడి, అటు వాళ్ళ భర్తతో గేమ్లు ఆడి, అటు కార్ డ్రైవర్తో గేమ్లు ఆడి మొత్తం ఊర్లో కూడా అటువంటి క్యారెక్టర్ అని చెప్తుర్రు. సో దయచేసి అందరు కూడా అర్థం చేసుకొని ఒకవేళ నమ్మే ముందు ఆలోచించండి. ప్రేమ పెళ్లి తొక్క తొండమనే జోలుకోకూరి తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగుపడతారు. ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా ఇప్పటి మంది మాట్లాడతా వీడియో పెడతా అంతో ఇంతో కొంచెమైనా న్యాయం జరిగే దిశగా పోతుంది. కానీ అన్నీ ఆల్సి నేను చేయలేనుగా. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి.
దయచేసి అర్థం చేసుకొని ఇప్పుడు సంపిర్రు పోయిర్రు జైల్లో కూర్చున్నారు, దాని జగలు అది మళ్ళీ బయటికి వస్తాయి, తిరుగుతుంది, ఏదచ్చగా ఉంటుంది. కానీ ఈయనకు తమ్ముడు ఎవరు తీసుకొచ్చేయాలి, వీళ్ళకు ఈ తల్లికి కొడుకునే వాళ్ళు తీసుకొచ్చేయాలి. ఇదన్నీ మైండ్లో పెట్టుకోరు ప్లీజ్. దయచేసి కుటుంబం వాళ్ళు కూడా విలవిల ఎడుతున్నారు. అమ్మ వచ్చి ఇప్పుడు ఏడ్చేది ఎడుతుంది. కుటుంబ సభ్యులు ఉంటారు, ఇట్లా ఉంటారు. ఒకసారి చంపే ముందు వాడిని చంపితే నేను పైల్వాన్ ఇది అనుకుడు మూర్ఖత్వం. చంపి వారం 10 రోజులు కూడా కాలే, ఇప్పుడు వాళ్ళు కూడా జైలు ఉన్నారు, బయటకు వచ్చినాక తిరుగుతారు, శిక్షలు పడతాయి. నేను చెప్పేది ఒకటే, దయచేసి అర్థం చేసుకోరు. చట్టాలు బాగా కఠినంగా అయినాయి, శిక్షలు పడేదాకా ఇష్టపెడతలేవు. మీరు అనుకుంటారు కావచ్చు ఇప్పుడు క్రైమ్ చేసినా మేము పోతాం 3 నెలలు వస్తామని, కాదు, జీవితాంతం కోర్టు చుట్టూ తిరగాలి. దయచేసి అర్థం చేసుకోరి. ఒక మంచి సమాజం వైపు మనం నడిచే ప్రయత్నం చేయరి. నేను కూడా అటువంటి దోవకు చెందినోనే, అన్ని బంద్ చేసుకొని మంచి ఆరాంసే నా బతికేదో నేను బతుకుతున్నా, మీరు కూడా అట్లా బతుకుర్రి. ఇట్లాంటి తల్లిదండ్రులకు అన్యాయం చేయకుర్రా భయ్. సంపేత తప్పు ఎవ్వరు చేయర్రా భయ్ ప్రపంచంలో. దయచేసి అర్థం చేసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ.